ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే నన్ను తాకి ఈ ధనాన్ని నీ సొంతం చేసుకో, 100 జన్మలకు సరిపడా ధనాన్ని నీ సొంతం చేసుకోమని ఎందుకు చెప్తున్నానో ఈ సందేశం ద్వారా పూర్తిగా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ చిన్ని ప్రయత్నం మీరైతే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి. ఇంకా బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమందికి ప్రయోజనం అనేది పొంది ఉంటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా 100% జరిగిందండి. వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందన్నమాట. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, ఇంకా శత్రు సమస్యలు, విడాకులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ధన సమస్య, పిల్లల పొరపాట్లు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం అనేది చూపించబడతారనమాట. గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నావు కదా, ఇంట్లో నీకు ఎలాంటి ధన సహాయం కానీ ఇంకా బయట వాళ్ళతో ఎలాంటి ధన సహాయం కానీ అందడం లేదని, నువ్వు సంపాదించిన దాంట్లో కొంచెమైనా మిగులుబాటు లేదని, ఎంత సంపాదించినా కూడా అది ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు. కానీ ఇప్పటి నుంచి నీకు నేను ఏదో ఒక విధంగా ధన సహాయాన్ని తప్పకుండా అందిస్తానని చెప్తున్నాను. అది ఏ రూపంలో అనేది నువ్వే తప్పకుండా గ్రహిస్తావు. ఏదో ఒకటి చేసైనా సరే, నీకు ఎంత మంచిదైనా సరే నీ మనసుకు తోచినంత సహాయం చేస్తూ ఉండు. ఎవరో ఒకరికి సంతృప్తిగా నీకున్న దాంట్లో నీకు చేతనంత సహాయం చేసిరా. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని వారికి ఏ దీపము కూడా దారి చూపదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళే వారికి మాత్రం వారి సంకల్పమే గొప్ప దారి చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే. నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. వాటన్నిటినీ తట్టుకున్నావు, నిలబడ్డావు. ఈరోజు మంచి గమ్యానికి వెళ్ళేందుకు నీ సంకల్పమే నీకు దారి చూపించబోతుంది. కాకపోతే గత కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలనుకుంటున్నావో ఆ శుభవార్తను నువ్వు వినేలాగా లేకుండా నీ మనసంతా కూడా పాడు ఆలోచనతో, అలాగే అధైర్యపడేటువంటి ఆలోచనతో వణుకుతూ ఉంటున్నావు. మనసారా నా రూపాన్ని నింపుకున్నావు. ప్రతిరోజు నన్నే ధ్యానిస్తూ ఉంటావు. ఎలాంటి కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటూ ఉంటావు. కానీ ఎక్కడో లేనటువంటి అనుమానం, అపనమ్మకం, ఇది జరుగుతుందా లేదా అనేటువంటి అపోహ నీలో నిండిపోయి ఉన్నాయి. ముందు నువ్వు వణకడం మానితేనే కదా ఆ సమస్యలన్నిటికీ కూడా తలవంచేది. సమస్య గొప్పదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నీ సంకల్పం గొప్పదని చెప్పి నేను అంటున్నాను. కాకపోతే కాస్త సున్నితమైనటువంటి మనస్కుడివి కదా, అందుకే కాస్త భయాందోళనకు గురి అవుతూ ఉన్నావు. ఏం భయం లేదు, నీకు అండగా కొండంత ధైర్యంగా ఈ సాయిని నేను నిలబడి ఉన్నాను. కెరటాలే లేనటువంటి సముద్రాన్ని కానీ, కష్టాలే లేనటువంటి జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావా? ఎక్కడా ఉండదు. జీవితం ఒక సమరం, దానిని నువ్వు తప్పకుండా జయించే తీరాలి. జీవితం ఒక ధ్యేయం, దానిని నువ్వు తప్పకుండా సాధించే తీరాలి. ఎవరైనా కానీ ఎలాంటి సమస్య ఉన్నా, లేదంటే ఎలాంటి పరిష్కారమే లేనటువంటి కొన్ని బాధలు ఉన్నా, కోరికలు ఉన్నా, వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కన్నీరు ఆపుకోవడం కష్టం కాదేమో, కానీ మనస్సులో ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలను, సమస్యలను, వీటన్నిటినీ కూడా ఆపుకొని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు, అది నిజంగా చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేసింది కూడా అదే.
ఒకే ఒక్క నిమిషంలో ఎవరికీ కూడా జీవితం అనేది ఏది మారదు. కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది. ప్రస్తుతం నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిన్ను ఎలాంటి పనులు చేయనివ్వకుండా, కేవలం ఆలోచన వలన నిద్ర కూడా పోకుండా ప్రతిరోజు దుఃఖమయంతో, లేదంటే ఆ ఆలోచన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నావు. ఒక మాట చెప్పనా? కుదరనటువంటి ఆశ అయినా, కుదురుపడనివ్వనటువంటి ఆలోచన అయినా దారి మళ్లించాలి. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నీకు అనుభూతి చెంది ఎలా చేయవు. అందుకే ఎప్పుడు కూడా మనిషికి ఆలోచనలు ఉండకూడదు. ఆ ఆలోచనలే మనిషిని నిలువున తినేస్తాయి. జీవితాన్ని నువ్వు ఆస్వాదించలేకుండా చేస్తాయి. నేను నీకు చెప్తున్నాను, అలాగే ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. కాలం ఎప్పుడు కూడా మంచివారికి తోడుగా నిలబడకపోయినా, ఒకవేళ నిలబడినా ఈ బాబా మాత్రం ఎప్పుడూ మంచివారికి తోడుగానే ఉంటాడు. కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చేమో, కానీ నేను మాత్రం మీ వెంటే ఉన్నాను అనేది ఎప్పుడు కూడా నిత్య సత్యం. నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకో. నీకు సరైనటువంటి సమాధానం వెంటనే ఇస్తుంది. ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి నీకు నిజం అనేది ఏమిటో తప్పకుండా బోధిస్తాను. నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గం వైపు వెళ్ళాలి అని అనుకుంటావో అప్పుడు ఆ దారి నుండి నిన్ను దూరం చేస్తాను, దారిని మళ్ళిస్తాను. మరలా నిన్ను మంచి మార్గంలోకి తీసుకొని రావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను. చెడు కోరుకునే 10 మంది నీ పక్కనే ఉన్నా పర్లేదు, నీకు చేసే పరమాత్ముడు నీకు ఎప్పుడు కూడా నీ చుట్టే తిరుగుతున్నాడని మర్చిపోవద్దు. ఆ పరమాత్ముడు ఒక్కడుంటే చాలు. నీ జీవితం బాగుపడడానికి చాలదా? కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు, డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేవాడినని. డబ్బు అంటుంది, నువ్వు ఏదైనా సాధిస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను అంటుంది. కాబట్టి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ కాస్త చులకనగా అనిపిస్తుంది. అందుకే ఎవరికైనా కానీ అనుభవమే గుణపాఠంగా ఉంటుంది. ప్రస్తుతం నువ్వు అడుగుతుంది కదా, అవసరానికి కావలసినటువంటి ధనం అడుగుతున్నావు. అలాగే నా కుటుంబంతో ఆనందంగా గడిపేటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నావు. అలాగే నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు. వారి మనసులో ఉన్నటువంటి బాధ నాకప్పుడూ తెలుసు. వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను. ఇది నీ స్థాయి మాటగా గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నేను నీకు మాటిస్తున్నాను. నాకు ఇష్టమైనటువంటి నా ముడుపును నువ్వు ఎప్పుడు కూడా నాకు కట్టావు. ఆ తాకినటువంటి ఆ అనుభూతిని నేను ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. ఈ సాయి కోసం కొత్త జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడని నువ్వు తప్పకుండా అనుభూతి పొందుతావు. నీ కోసం మంచి తలుపులను తెరిచి ఉంచాను. నీ జీవితంలో ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నావు. అలాగే నీకు ఎన్నో సమాధానాలు ఇచ్చేటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మంచి శుభవార్త అందుతుంది. ఆశీర్వాదాలతో అద్భుతాలను ఆశించావుగా, తప్పకుండా నువ్వు అనుకున్నది నిజమవుతుంది. నువ్వు ప్రారంభించినటువంటి పనుల్లో అన్నీ కూడా మంచి లాభదాయకంగా నీకు గొప్ప పేరు తెచ్చేలా ఉండబోతున్నాయి. అన్ని విధాలుగా నా సహాయం నీకు అందిస్తాను. ఇన్ని రోజులు ఆలస్యమైందని విచారించావు కదా, విచారిస్తూ కూడా ఉన్నావు. ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టు. నీకు ఎంత అద్భుతంగా నీ జీవితం మారబోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపడతావు. నా ద్వారా నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటువంటి ఎన్నో మంచి మంచి అద్భుతాలను ఇప్పటి వరకు చాలా చేశాను. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను. నిన్నే కాదు, నన్నే సర్వస్వం అని నమ్మినటువంటి నా భక్తులందరికీ కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను. ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం. ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు బాధపడకుండా ఉండడమే ఈ సాయి నీ నుంచి కోరుకుంటునేది. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపమంటూ నన్ను అడిగావు కదా, ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అయితే నేను తెలియచేస్తాను. అయితే ఓపికగా వేచి చూశావు, నిజంగా అందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మనిషికి ఉండవలసినటువంటి లక్షణమే ఓపిక. ఆ ఓపిక నీలో చాలా నిండుగా ఉంది, ఎక్కువగా ఉంది. నువ్వు ఎక్కువగా దిగులు చెందొద్దు. కాకపోతే అనుమానం అనేటువంటి పెనుభూతం నీలో రోజు రోజుకి ఎక్కువైంది. అది జరుగుతుందా, లేదంటే అసలు నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా అనేటువంటి అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చేటువంటి కోపం, బాధ నీలో నిండుగా ఎక్కువైపోయాయి.
కాబట్టే బాధపడుతూ ఉన్నావు. నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల వలన మీ యొక్క కొన్ని మార్పులు, అలాగే మీ మనసులో కలిగేటువంటి బాధలు, వాటికి మీరు ఏ విధంగా అయితే వాటిని ఎదుర్కొనలేక మీరు ఎంత బాధపడుతూ ఉంటారో నేను అర్థం చేసుకోగలను. నీ ప్రార్థనను మనసారా విన్నాను. నీ జీవితం ఇప్పటి వరకు కష్టసాధ్యంగానే ఉంది. ఒప్పుకుంటాను. చాలా సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పటి వరకు పొందావు. దాని నుండి బాగా జయించావు. అలాగే నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొంటున్నావు. అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలా చేసింది ఎవరు? నీ సాయే కదా. ఇది నువ్వు నమ్మినా నమ్మలేకపోయినా ఇది నిజం. నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా కూడా నేను పలికాను. ఆర్తితో నిన్ను ఆదుకుంటాను. అసలు నేను ఇవ్వనిది అంటూ ఏముంది చెప్పు? ప్రత్యేకించి మరీ చెప్పుకోనవసరం లేదేమో. అది వారికి తప్పకుండా పూర్తిగా అవగతం అవుతూనే ఉంటుంది. అసలు మీకోసం మీరు కోరుకోవాలే కానీ నాపై నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోవాలే కానీ ఎప్పటికీ కూడా మీరు నా గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచిపోతారు. అసలు నీకు ఏం కావాలన్నా నన్ను అడుగుతావు కదూ. వాటి గురించి ఎందుకు అనుమానం పడటం లేదు? బాబా అనవసరంగా అక్రమంగా ఏదైనా లాక్కున్నటువంటి పత్రాలు, నాకు దక్కవలసింది నా ఆస్తులు వారెవరో తీసుకొని వారు కేవలం స్వార్థపరంగా అలాగే కుట్రలతో వారు నన్ను అనుమానిస్తూ ఎప్పుడు కూడా బాధ పెడుతూ అనుమానిస్తూ నన్ను, నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో కూడా నీకు తెలుసు. అయినప్పటికీ వారికి నువ్వు ఏమీ కూడా శిక్షించకుండా వారిని మాత్రం చాలా సంతోషంగా రక్షించు వచ్చావు. నన్ను మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితికి తెచ్చావు. కాకపోతే నాకు ఒకటే బాధ. నేను కష్టపడ్డాను. నా కష్టాన్ని వారెవరో సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే. కాకపోతే నాకు దక్కవలసినటువంటి కష్టం, నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు అందితేనే కదా నేను, నా కుటుంబం సంతోషంగా ఉండేది. నా వారు కూడా కంపెడంత ఆశలతో ఉంటారు. మరి వారికి కూడా దక్కవలసినటువంటి న్యాయం, నేను చేయవలసినటువంటి బాధ్యత నాపై ఉంది కదా. అలా కాకుండా పరులకు ఎవరికో ఇవ్వవలసినటువంటి అవసరం కానీ, అలాగే అంతటి ఓపిక, సహనం కానీ నాలో లేవు. అయినా ఎవరికైనా లేని వారికి ఇచ్చినా కూడా అది చాలా మంచిదేమో. కానీ ఇలా కేవలం దానికోసం మాత్రమే నన్ను, నా కుటుంబాన్ని వేరు చేసి కేవలం అవి పొందాలనుకునేటువంటి దురాశతో వారు నన్ను ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది పెట్టారో నీకు కూడా తెలుసు. నువ్వు కూడా చూస్తూ ఉన్నావు. అయినా నన్ను పట్టించుకోలేదు. నా సమస్యలు, కష్టాలు ఇవన్నీ కూడా నీకు కనిపించడం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఒప్పుకుంటాను. ఇవన్నీ కూడా నీ భ్రమే. నిన్ను నా వైపు అడుగులు వేసేలా చేసిన రోజే నీకున్న భారం మొత్తం నేనే మోసాను. నువ్వు అది గమనించడం లేదు. వేలు పట్టి నడిపించినటువంటి నీ తండ్రిని, నీ గురువైనటువంటి నీ సాయిని ఇంతగా అనుమానించడం తగునా? నిన్ను బాధ పెడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారు. అలాగే నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నటువంటి, అలాగే నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారు చేజిక్కించుకుంటూ, అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేయాలని ఉంటున్నారు. అదేగా నువ్వు అడుగుతుంది. వారు మాత్రం సంతోషంగా నీ కళ్ళ ముందు సంతోషంగా అంతేగా చూస్తూ ఉండు. ఎప్పుడైనా సరే చెడు ప్రస్తుతం అందరికీ ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే ముందు రోజుల్లో వారికి ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ, లేదంటే వారు దేని గురించి బాధపడినటువంటి పరిస్థితి ఎదురవుతుందో మీకు ఎవరికి తెలీదు. కాలం, ప్రతిఫలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తీరుతుంది. నీకు నేను అభయం ఇస్తున్నాను. అంతా సవ్యంగానే జరుగుతుంది. తప్పకుండా దక్కుతుంది. నీకోసం నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను. క్షణం తీరిక చేసుకొని మరలా ఒకసారి ఈరోజు సాయంత్రం నా ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నువ్వు నన్ను చూస్తూ ఉండు. అలాగే ఊదిని నుదుట ధరించి చక్కగా ఈ సాయిని రూపాన్ని మనసారా ధ్యానిస్తూ కాసేపు కూర్చొని వెళ్ళు. ఎక్కువగా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండు. రేపు జరగబోయేటువంటి నీ ఊహకు అందనటువంటి ఒక గొప్ప శుభవార్త నువ్వు తప్పకుండా విని తీరుతావు. నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంతే. అంటే నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటున్నావో, దేని గురించి నువ్వు ఎక్కువగా కష్టం చేసి దాని గురించి పోగొట్టుకునేటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందో వాటన్నిటినీ కూడా మాన్పించేస్తాను. తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని, అలాగే నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని నీ ముందుకు తీసుకొస్తాను. అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా సరి చేయబడుతుంది. కాబట్టి నన్ను నమ్ము అని చెప్తున్నాను. నీలో ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ కూడా రూపుమాపుతాను. ఇది నీకు నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నీలో ఉన్న ఒత్తిడి అంతా కూడా, ఆందోళన, దుఃఖం వీటన్నిటినీ కూడా నేను తొలగించేస్తాను. నీలో నిండుగా ఉన్నటువంటి
నాపై అనుమానం అంతా నమ్మకంగా ఎప్పుడు పెట్టుకోవాలి, నమ్మకం ఉండాలి. అనుమానం తుడిచిపెట్టుకుపోయేలా కలగజేసేలా చేస్తాను. ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నన్ను ధ్యానిస్తూ చూస్తూ ఉండు. ప్రతి సూచన నీకు ముందే తెలియచేస్తాను. భక్తుడు నిజంగా విశ్వాసంతో ఆర్తితో నన్ను పిలిస్తే చాలు, నేను ఎక్కడున్నా వారి వద్దకు పరుగులు తీసుకుంటూ మరీ వస్తాను. ప్రేమ కలిగినటువంటి మీ పలుకులు, అలాగే ఆప్యాయంగా మీరు పిలిచేటువంటి సాయి అనే ఒక్క పిలుపు నా గుండెలకు హత్తుకుపోయేలా ఉంటుంది. మీ మనసులో ఎలాంటి దురుద్దేశము లేకుండా లేదు. అలాగే నువ్వు కోరుకున్నది కేవలం నీకు దక్కవలసినటువంటి నీ ఆస్తే కాబట్టి ఆ ఆస్తిని నీవు తప్పక దక్కిస్తాను. పత్రాలతో కూడినటువంటి పని విజయవంతం అయ్యేలా చేస్తానని మరొకసారి నీకు మాటిస్తున్నాను. ధైర్యంగా ఉంటావని, మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకోమని ఈ సాయి ఈ మాటలన్నీ నీకు చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఈ సందేశం ద్వారా నేను వచ్చాను. నువ్వు కోరినది తప్పకుండా నీకు అందించే బాధ్యత నాది. జీవితం ఈరోజు కాకపోతే రేపైనా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ బాధ కానీ, లేదంటే రేపు వచ్చేటువంటి సంతోషం కానీ ఏది కూడా శాశ్వతం కాదు కదా. కాబట్టి ఇప్పుడు నేను సతమతం అవుతూ ఉన్నానని, జరగబోయే రోజులు కూడా ఇలాగే ఉంటాయి అనుకుని నేనెందుకు ఇలా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నానని నీ మనసును నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఎవరో రావాలని, ఏదో నీకు చేయాలని ఇలా ఎప్పుడు కూడా ఆశించొద్దు. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో నువ్వైతే పాకులాడడం లేదు కదా. కాబట్టి వీటి గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు. నీ మాట, నీ గుణం చాలా మంచిది కాబట్టి ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి కాబట్టి బంధమైనా, ఇంకా ఏదైనా ధనమైనా అన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. నువ్వేమి వాటిని ఎదురుగా నిలబడి మరీ నాకు కావాలి అని దక్కకపోతే వాటి కోసం ప్రాణాలకు కూడా అర్పించేందుకై నీవు ఎప్పుడు కూడా ఉండవద్దు. మూర్ఖపు ఆలోచనలు అసలు చేయొద్దు. భగవంతుడు అన్నీ చేస్తాడు, అలాగే అన్నీ చేస్తాడని కూడా నువ్వు చెప్పి మాత్రం మీరు మీ కర్మల నుండి అయితే తప్పించుకోలేరు కదా. ఒక వ్యక్తి అహంకారం కారణంగా, అలాగే వారు చేసేటువంటి కొన్ని సొంత ప్రయోజనాల కోసం కొన్ని చెడు పనులు చేస్తూ ఉంటారు. అంటే వారు ఆనందం కోసం కావచ్చు, లేదంటే వారి కుటుంబం కోసం కావచ్చు, కొన్ని చెడు పనులు చేస్తూ ఉంటారు. మరి అవన్నీ కూడా కర్మలే కదా. వాటిని తప్పించుకోవడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. అలాంటివి మీరు తప్పకుండా అనుభవించాలి. భగవంతుడు ఎప్పుడు కూడా మంచి కర్మలను మాత్రమే సహకరిస్తాడు. అలాగే భగవంతుడు నిన్ను కాపాడడానికి మీ జీవితంలో నుండి కొంతమందిని దూరంగా తప్పించేస్తాడు. వాటి కోసం నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా వారే కావాలని మాత్రం ఎప్పుడు కూడా పరిగెత్తకూడదు. అంతా నీ మంచి అని అనుకోవాలి. నీ కోసం బాధపడేవారు ఎవరైనా కానీ ఉంటే అది నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి కనుక ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారిలో లేనటువంటి గొప్పతనం నీలో ఏదో దాగిందని సంతోషించు. నువ్వు ఎంత అలసిపోయావో, జీవితం పట్ల ఎంత విసుగు చెందావో నాకు బాగా తెలుసు. కష్టాలను, అలాగే కన్నీళ్ళు ఇవేవి కూడా శాశ్వతం కావు. ఇప్పుడు కష్టం వచ్చిందని చెడు మార్గంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందు రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలే నీకు పెనుముప్పుగా, నీకు నీ కుటుంబానికి ఆనందాన్ని లేకుండా ప్రతి క్షణం కలవరపెడుతూ ఉంటాయి. వాటి వల్ల నువ్వు ప్రశాంతంగా జీవించడం కాదు కదా, కనీసం మనశ్శాంతిని కూడా పొందేందుకు కూడా కరువైపోతావు. కాబట్టి ఆవేశంతో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలను అసలు తీసుకోవద్దు. ఒక్కొక్కసారి మీ మనసు అలసిపోతూ ఉంటుంది. అలాగే మీరు ఎంతో ఆశగా ఎదురు చూసేటువంటి కోరిక కొన్నిసార్లు నెరవేరకపోవడం వలన ఇంకా ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మీ జీవితం పట్ల విరక్తి చెందుతూ ఉంటారు. అప్పుడు మౌనంగా ఉండండి, బాధను భరించండి, ఓపిక పట్టండి. అంచనాలు పెట్టుకోవడం, మనం విషయాలన్నీ కూడా మనకు ఎక్కువగా ఊహించుకోవడం, ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఆశ అనేటువంటి జీవితాన్ని కల్పిస్తాడు. ఆ విధంగా మన మనసులో పుట్టినటువంటి ఆశ వలన రకరకాల ఆలోచనలతో నా కోరిక, నా సమస్య ఇవేమీ కూడా నెరవేరలేదు కాబట్టి నేను ఈ దారిలో కాకపోతే వేరొక దారిలో వెళ్ళైనా సరే నేను అనుకున్నది నెరవేర్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఒకటి మీకు ఆలస్యం అవుతుందంటే దాని వెనుక మీకు ఎంతో మంచి జరుగుతుందని అర్థం. అలా ఆలస్యం వెనుక ఎంత మంచి దాగి ఉంటుంది అది మీకు ఇప్పటికీ కూడా తెలియదు. ఏదైనా కానీ కావాలని అనుకుంటే వాటి గురించి ఆలోచిస్తూ దానికి సంబంధించినటువంటి
పని కానీ లేదంటే అందుకోసం నువ్వు ఏమీ కూడా శ్రమ చేయకుండా అది నీకు ఎప్పటికీ కూడా లభించదు. ఆశించడం ఆపితే ఆనందం అనేది మొదలవుతుంది. ఆశించడం ఎప్పుడు కూడా తప్పు కాదు. కాకపోతే స్థాయికి మించి ఆశించడం అనేది చాలా తప్పు. నీకు ఏదైతే దక్కాలని రాసి ఉంటుందో అది నీవు వద్దన్నా కూడా నీకు తప్పకుండా దక్కే తీరుతుంది. ఇక నువ్వు కనుక శాసించడం ఆపితే సంతోషం కూడా వెంటనే మొదలవుతుంది. నీ కన్నీళ్లను ఎవరు కూడా గమనించడం లేదని బాధపడద్దు. ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా నీ ప్రేమను మాత్రమే పొందుతాడు. ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించడు. నువ్వు సంతోషంగా ఉండడం కంటే ఆయనకి ఏం కావాలో చెప్పు. ఎవరైనా కానీ గోరంత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండొచ్చేమో కానీ ఎవరికి కూడా అత్యాశ అనేది తగదు. దేనికైనా నీ శ్రమ నీ శక్తే మూలమవుతుంది. నీకు మించినటువంటి ఒక శక్తి ఈ విశ్వంలో ఇంకేదీ లేదని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటి నుంచి నువ్వు నీ జీవితాన్ని తప్పకుండా సంతోషంగా అనుభవిస్తావని ఈ సాయి నీకు చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.